ఫస్ట్ అసలు దీని అండర్ రూట్ ఎందుకు వేయాలి సార్? మళ్ళీ వేసిన తర్వాత ఓన్లీ ప్రైమ్ నంబర్లే ఎందుకు రాయాలి సార్ అని మీకు అనిపిస్తే ఈ డౌట్ చూడండి. ఎగ్జాంపుల్ 18 తీసుకోండి. 18ని డివైడ్ చేసే కారణాంకాలు 18ని డివైడ్ చేసే కారణాంకాలు రాద్దాం. 1, 2, 3, 6, 9, 18. 1, 2, 3, 6, 9, 18. ఇవన్నీ 18ని డివైడ్ చేసే నంబర్లు. నా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. నేను ఇక్కడ ఒక స్లాష్ పెట్టుకుంటున్నా. సార్ ఎందుకు సార్ స్లాష్ పెట్టుకుంటున్నాం అంటే, అసలు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లాష్ ఒక నంబర్ 2 తోటి డివైడ్ కాకపోతే 6 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది అయ్యా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక నంబర్ 3 తోటి డివైడ్ కాకపోతే 9 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? 18 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? అంటే ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ n వేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చే నంబర్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చే నంబర్లకు డెరైవ్డ్ నంబర్స్. దాని నుంచి వచ్చిన నంబర్లు 6 అనేది 2 × 3 నుంచి వచ్చిన నంబరు, 9 అనేది 3 స్క్వేర్ ద్వారా వచ్చిన నంబరు, 18 అనేది 2 స్క్వేర్ ఇంటూ 2 × 3 స్క్వేర్ గా వచ్చిన నంబరు. అంటే మనం ఇక్కడ స్క్వేర్ రూట్ వేసుకుంటే గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ గనక వేసుకుంటే గ్రేటర్ దాన్ నంబర్ వేస్తే గ్రేటర్ దాన్ తర్వాత ఈ స్లాష్ ఇట్లా పెట్టుకుంటే స్లాష్ కి పైన నంబర్లన్నీ కూడా స్లాష్ కి ముందున్న నంబర్ల నుంచి వచ్చింది. అరే అసలు అది 2 తోటే డివైడ్ అవుతలేదు, 12 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? అసలు అది 5 తోటే డివైడ్ అవుతలేదు, 10 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? స్లాష్ పెట్టుకొని రైట్ సైడ్ నంబర్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నంబర్ల నుంచి మాత్రమే వచ్చినాయి. కాబట్టి రైట్ సైడ్ అనేది డెరైవ్డ్ నంబర్స్, అందుకే లెస్ దాన్ తీసుకుంటున్నారు. ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ అయింది కదా? మళ్ళీ ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధాన సంఖ్యగా రాసుకోవచ్చు. 6 ఉంది, 6ని 2 × 3గా రాసుకోవచ్చు ప్రధాన బేస్ వాల్యూగా. 25 ఉంది, దాన్ని 5 స్క్వేర్